మీ బిడ్డని మీకివ్వడానికి మాకేంటి స్వీటీ? వాడు వాళ్ళ బిడ్డంట, ఇచ్చేయ్. మీ బిడ్డను మీరు తీసుకెళ్ళండి. ఊరుకో నాన్న, ఊరుకో. అమ్మ హీమ, ఈ కొన్ని రోజుల్లోనే ఆ బిడ్డ మీద మమకారం పెంచుకుని ఉంటావు. కానీ ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ. కన్న వాళ్ళకే బిడ్డ మీద హక్కు ఉంటుంది. వాళ్ళ దగ్గరే బాబు పెరగడం న్యాయం. మనసుకెంత కష్టంగా ఉన్నా తప్పదు. బిడ్డనిచ్చే హిమా. మనకు వీడిని పెంచే అదృష్టం లేదనుకుంటాను హేమ. ఇచ్చే హిమ. వదినా, బాబునిచ్చేస్తున్నాను. నా బిడ్డనివ్వండి అమ్మా. ఏమండి, మన బిడ్డ మన దగ్గరకు వచ్చాడండి. పదవి చనిపోయిన మా అమ్మ పేరు వీడి పెట్టుకుందాం పద. నాకు తెలిసి ఆమెకు ఆ పసిబిడ్డ తప్పించి ఎవ్వరూ లేరు. వాడు అనాథ అని అందరికీ చెప్తూ ఉంటుందక్క. ఆగండి. ఏంటమ్మా? మీరు నిజంగా ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులేనా? ఏంటండి ఎలా అడుగుతున్నారు? ఈ బిడ్డ మావాడు. చంద్రమ్మకి ఎవరు లేరని తన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో చెప్పారు. ఏంటండి మీరు? ఆ బిడ్డ విషయంలో తప్పు చేసిందే కాక మళ్ళీ వీళ్ళనే రివర్స్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. లేనిపోని ప్రశ్నలు వేసి వాళ్ళకి కోపం తెప్పించొద్దు. వాళ్ళెళ్ళి కేసు పెట్టారంటే నీకే ఇబ్బంది. కృష్ణ, మనకెందుకులే, వదిలే. కృష్ణ, లేనిపోని గొడవలెందుకే? వాళ్ళ బిడ్డని వాళ్ళని తీసుకెళ్ళని. ఒక్క నిమిషం మీరందరూ ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏంటమ్మా మీరు? ఏదో పెద్ద కుటుంబం కదా అని, పరువు గలవారని కేసు పెట్టకుండా వదిలేస్తుంటే మీరేదేదో మాట్లాడుతున్నారు. మీరు పనిచేసే పోలీస్ స్టేషన్ ఏది? ఏంటమ్మా పాపం లేని వదిలేస్తుంటే నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తున్నావు? ముందు మీది ఏ స్టేషనో చెప్పండి. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్. బాలాజీనగర్ పోలీస్ స్టేషనా?
ఏంటమ్మా ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఎస్పీ రవి గారికి. మీ ఎస్పీ రవి గారు నాకు ఫ్రెండ్. హలో కృష్ణ, ఏంటి ఎనీ ప్రాబ్లం? ఏం లేదు రవి గారు, నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది. ఒక బాబుకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఉందని చెప్తున్నారు. మీరు మీ ఆఫీసర్స్ని పంపిస్తే బాబుకి వాళ్ళకి DNA టెస్ట్ చేయించాలి. మీరు DNA టెస్ట్కి రెడీయేనా? ఈ బాబుకు మాకు ఎలాంటి సంబంధం లేదండి. ఏ పారిపోతున్నారండి? అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? అన్నయ్య, వాళ్ళని వదలకూడదు. శ్రీకాంత్ ఆగు, వదిలే వాళ్ళని. చూసారా అత్తయ్య, వాళ్ళకి బిడ్డకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు పారిపోయారు. ఇంకాసేపు ఉంటే బాబుని వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. వదినా, నువ్వే బాబుని కాపాడావు. అవునమ్మా, ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు చాలా ఎక్కువైపోయారు. వాళ్ళ వెనక ఎవరుండి ఇలాంటి చెత్త పనులు చేయిస్తున్నారో వాళ్ళు పురుగులు పట్టిపోవాలి. అమ్మా, సమస్య తీరిపోయింది కదా, ఆగిన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. తల్లిదండ్రులు ఇద్దరు బాబు చెవిలో 3 సార్లు పేరు చెప్పండి. కృష్ణ, ఈరోజు వీడు మాకు దక్కాడంటే దానికి కారణం నువ్వు అన్నయ్యే. ముందుగా వాడి పేరుని మీరే పిలవాలి. ఆలోచిస్తావేంటి బావా, రా. హర్ష, హర్ష, హర్ష. విష్ణు, నువ్వు శ్రీకాంత్ బావ పిలవండి. మేమెందుకు సాగర్? నువ్వు కూడా నా తోడబుట్టిన లాంటి దానివే విష్ణు. బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? రా బావా. హర్ష, హర్ష, హర్ష. హర్ష, హర్ష, హర్ష.
చిచ్చి. హై, భలే నవ్వుతున్నాడు కదండి వీడు. రా నాన్న. హర్ష, సారీ హిమ. సారీనా? ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఏం లేదు, మా అమ్మ మాట విని నిన్ను చాలా బాధ పెట్టాను. అదంతా అయిపోయింది కదా సాగర్. ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఎవరు ఏంటో ఎలాంటి వాళ్ళనని. బాగా తెలుసుకున్నాను. వేణ్ణి నిన్ను విడిచి ఇంకెప్పుడు దూరంగా ఉండను. జీవితాంతం మన ముగ్గురం కలిసి ఆనందంగా ఉందాం. అసలు మనం మళ్ళీ కలుస్తామని అనుకోలేదు. నేను కూడా చాలా భయపడ్డాను, కానీ నిన్ను నన్ను కలిపింది వీడే. మన హర్షనే మనల్ని కలిపాడు సాగర్. వీడు మనకి దొరికిన వరం. వీడు మనతో ఉండడం మన అదృష్టం. చూడండి, మనం ముగ్గురం అంతే హ్యాపీగా జీవితాంతం గడిపేద్దాం. ఏరా హర్ష, ఇలాగే ఆనందంగా ఉందామా? హర్ష. ఏ బిడ్డని దూరం చేసి వీళ్ళిద్దరిని విడగొట్టాను, అదే బిడ్డ వలన వీళ్ళిద్దరూ కలిశారు. వాణ్ణి మళ్ళీ వీళ్ళ నుంచి దూరం చేస్తేనే వీళ్ళని విడగొట్టే అవకాశం వస్తుంది. బిడ్డని ఎలాగైనా శాశ్వతంగా వీళ్ళ నుంచి దూరం చేస్తాను. శిఖరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎలాగైనా ఈ రోజు రాత్రికి హిమబిడ్డని మాయం చెయ్యాలి. చెప్పింది అర్థమైంది కదా? జాగ్రత్తగా ప్లాన్ అమలు చెయ్యి. మమ్మీ, మమ్మీ ఏం చేస్తున్నావు? మా ఆగు మమ్మీ. అమ్మా, ఏంటమ్మా ఈ ఆవేశం? అంత అవమానం జరిగాక, అన్ని మాటలు పడ్డాక ఇంతకు మించి ఇంకేం చేయగలనే? కన్న కొడుకు చేత నన్ను మాటలు పడేలా చేసిందా కృష్ణ? అవునమ్మా, అన్నయ్య అలా అంటాడని నేను కూడా ఊహించలేదు. దీనంతటికీ కారణం ఆ కృష్ణనే. ఎవరో సంబంధం లేని బిడ్డని తీసుకొచ్చి మనవాణ్ణి మనల్ని ఎదిరించి మాట్లాడేలా చేశారు. ఇంకా అన్నయ్యకి మనం ఏం చెప్పినా మన మాట వినడు మమ్మీ. అన్నయ్య వాళ్ళ ట్రాప్లో ఉన్నాడు. వాళ్ళు చేసిన అవమానానికి ఇంతకు ఇంత బదులు తీర్చుకోవాలి. నీ సంగతేమో కానీ నేను ఆ బిడ్డ విషయంలో తారా మేడంతో చేతులు కలిపాను. ఏం చేస్తున్నారే? కొంతమంది రౌడీలతో మాట్లాడి ఆ బిడ్డని అక్కడ లేకుండా చేస్తున్నాం. ఆ బిడ్డే కనుక లేకపోతే మన సాగర్ గాడు మన చెప్పు చేతుల్లోకి వచ్చేస్తాడు. అదే పనిలో ఉన్నాను మమ్మీ. ఆ బిడ్డని ఎలాగైనా ఈ ఇంటి నుంచి పంపించేసి అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చేదాకా నేను నిద్రపోను మమ్మీ. నువ్వు అదే పనిలో ఉండు. వాళ్ళు నా బిడ్డని నాకు దూరం చేశారు. నువ్వు ఆ బిడ్డని దూరం చెయ్యాలి. అప్పుడు కానీ లెక్క సరిపోదు. ఆ బిడ్డ ఆ ఇంటికి దూరం అయితే ఆ కృష్ణ కూడా ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా చేయదు. అదే అదనుగా తారా మేడం అన్నయ్యని
వదిన నుంచి దూరంగా ఉండమని మన ఇంటికి పంపించేస్తుంది. నువ్వు ఏమైనా చేయవే, మీ అన్నయ్య అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. వాడికి మరో పెళ్లి చేయాలి. ఇదే మన ఎజెండా. కన్నయ్య, మీ అత్తయ్య మావయ్య ఏం చేస్తున్నారు? రాహిమా కూర్చో. ఇంకా నా అల్లుడు పడుకోలేదా? ఏరా, నీకింకా నిద్ర పట్టట్లేదా? భలే నవ్వుతున్నాడు కదండి. వీడి ఈ నవ్వుకి, మా సంతోషానికి కారణం నువ్వే వదినా. నేనేం చేశాను హిమా? వీడికి నామకరణం బారసాలా జరిగిందంటే కారణం నువ్వే కదా. వీడిని నా జీవితంలోకి తీసుకొచ్చింది నువ్వే కదా. వీడొచ్చాక నా జీవితమే మారిపోయింది. ఇంకా కలవడు, నా దగ్గరికి రాడు అనుకున్న సాగర్ నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. మేమిద్దరం కలిసామంటే కారణం నువ్వే వదినా. హిమా, సాగర్ని నిన్ను కలిపింది నేను అనడం కంటే వీడే అనడం కరెక్ట్. ఎందుకంటే వీడు నాకు దొరక్కపోయి ఉంటే ఇక్కడికి తీసుకొచ్చేదాన్ని కాదు. ఆ దేవుడే వీడిని నీ దగ్గరికి పంపించాడు. బహుశా వీడి ద్వారానే నీ సమస్యలు తీర్చాలనేమో. వీడికి నాకు పూర్వజన్మ సంబంధం ఏదైనా ఉందేమో వదినా. ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది హిమ. ఏ సంబంధము లేకుండా ఎవరు ఊరికే మన జీవితంలోకి రారు. ఇక నుంచి అంతా బాగానే ఉంటుందమ్మా. నువ్వు హ్యాపీగా ఉండాలి. అన్నయ్య, నేనొక్కదాన్నే హ్యాపీగా ఉండడం కాదు, మీరు సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా వదిన నువ్వు బాగా చూసుకోవాలి. ఎందుకంటే మన కోసం, మన ఫ్యామిలీ హ్యాపీనెస్ కోసం వదిన ఎంత పాటు పడుతుందో నీకు తెలుసు కదా. అందుకే వదినని నువ్వెప్పుడు బాధ పెట్టకూడదు. తనెప్పుడు నవ్వుతూనే ఉండాలి. మీరిద్దరూ ఇలానే కలకాలం కలిసిమెలిసి ఉండాలి. త్వరలోనే మా బాబుకు తోడుగా ఒక పాపనో బాబునో మీరివ్వాలి. అయ్యో కన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందేమో. సరే వదిన, వీడికి పాలు పట్టాలి, నేను వెళ్తాను. ఏడవద్దురా కన్నయ్య. నా చెల్లెలన్న మాటల్ని పట్టించుకోకు. తనకి మన అగ్రిమెంట్ గురించి తెలియక అలా మాట్లాడింది. ఆ విషయం నాకు తెలుసండి. ఏమో, హిమ మాటల్ని మనసులో పెట్టుకుని సీరియస్గా ప్రయత్నాలు ఏమైనా చేస్తావో అని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి ఆ క్యాలెండర్ చూడు. రేపటితో మన పెళ్ళై నెల రోజులు అవుతుంది. అంటే మన అగ్రిమెంట్ రేపటితో ముగుస్తుంది. రేపటి నుంచి మన మధ్య ఎలాంటి బంధము ఉండదు.
అసలు నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు. రేపటి నుంచి నీ దారి నీది, నా దారి నాది. ఇకపైన మన దారులు ఎన్నటికీ కలవ్వు. ఇన్ని రోజులు నా పక్కన నా భార్యగా ఉన్నందుకు నేను నీకెలాంటి థ్యాంక్స్ చెప్పను. నువ్వు నాకు ఏ కృతజ్ఞత చూపించక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరి అవసరాల కోసం ఈ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాం.